ఏపీఎంఎఫ్ ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీ బాబురెడ్డి ప్రకటన ముఖ్యాంశాలు. అక్రిడిటేషన్ల జారీపై హెచ్చరిక. న్యాయ పోరాటం తప్పదు. రాష్ట్రంలోని జర్నలిస్టులకు డిసెంబర్ నెలాఖరు నాటికి నూతన అక్రిడిటేషన్లు జారీ చేయకపోతే న్యాయ పోరాటం చేస్తామని ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏపీఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీ బాబురెడ్డి హెచ్చరించారు. అక్రిడిటేషన్ల తగ్గింపు. గత టీడీపీ ప్రభుత్వంలో 24,000 మందికి అక్రిడిటేషన్లు ఉండగా వైసీపీ ప్రభుత్వంలో వాటిని కేవలం 9,000 మందికి పరిమితం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై విమర్శ. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కాలం గడిచినా కొత్త అక్రిడిటేషన్లు జారీ చేయలేదు. పనిచేసే జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ బాధ్యత ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్ ఇవ్వడం మరియు ఇళ్ల స్థలాలు కేటాయించడం ప్రభుత్వ బాధ్యత అని ఢిల్లీ బాబురెడ్డి స్పష్టం చేశారు. ఏపీఎంఎఫ్ భవిష్యత్ ప్రణాళికలు, డిమాండ్లు. సభ్యత్వ నమోదు. గ్రూప్ ఇన్సూరెన్స్. ఏపీఎంఎఫ్ 10 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించింది. 2026 జనవరి నెలాఖరులోపు నమోదు పూర్తి చేసి సభ్యులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని ప్రకటించారు. దశాబ్ది ఉత్సవాలు. జిల్లాల వారీగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. కొత్త యూనియన్ ఏర్పాటు. చిన్న, మధ్యతరగతి పత్రికలతో పాటు త్వరలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. శిక్షణ తరగతులు. వృత్తి నైపుణ్యం పెంచే శిక్షణ తరగతులను ప్రెస్ అకాడమీ కొద్ది యూనియన్లకే పరిమితం చేస్తోందని, దీనిపై ఫిర్యాదు చేస్తామని ఢిల్లీ బాబురెడ్డి తెలిపారు. జాతీయ స్థాయిలో బలోపేతం మరియు నూతన నియామకాలు. జాతీయ యూనియన్. ఏపీఎంఎఫ్ను బలోపేతం చేయాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ మాజీ ఉపాధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస్ అన్నారు. త్వరలో జాతీయ స్థాయి యూనియన్ ఏర్పాటు దిశగా చర్చలు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. నూతనంగా నియమించబడిన కార్యవర్గ సభ్యులు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు చొల్లంగి అప్పాజీ, బీఆర్కే న్యూస్ గోదావరి జిల్లా. రాష్ట్ర కార్యదర్శులు సత్య, టీవీ9, డోలా అప్పన్న, శ్రీకాకుళం, సురేందర్ రెడ్డి, తిరుపతి, సోమశేఖర్, చిత్తూరు, కాకర సుధీర్, ఏబీపీ దేశం, కోనసీమ. విశాఖపట్నం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పి. శంకర్రావు. సమావేశంలో పాల్గొన్న ఇతర ముఖ్యులు. సమావేశంలో పాల్గొన్న వారిలో కిరణ్ కుమార్, విశాఖ, మల్లికార్జున్, నెల్లూరు, బాలాజీ యాదవ్, చిత్తూరు, ఉదయ్ భాస్కర్, ఏలూరు, కాకర సుధీర్, కోనసీమ. రాష్ట్ర కార్యదర్శి డోలా అప్పన్న, బాపట్ల ప్రతినిధి వైఎస్ రావు, బత్తుల సురేష్, రాజు, సాంబయ్య తదితరులు ఉన్నారు. గత సంవత్సర కాలంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో ఒక సమావేశం పెట్టాలని ఢిల్లీ బాబురెడ్డి గారు చేసిన ప్రయత్నం ఈరోజు ఫలించింది. ఇంకా మిగతా జిల్లాల నుంచి కూడా రావాల్సి ఉంది, అందరూ వస్తున్నారు. కానీ ముందు మనం ఎవరెవరైతే జిల్లాలో యాక్టివ్గా రెగ్యులర్గా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ ముందు వచ్చేసారు. ఇంకా యాక్టివ్గా లేని జిల్లాలు ఏమి ఉన్నాయి ఇంకా మనతో కలిసి వాళ్ళు ఇంకా రావాల్సి ఉంది. అందులో ఉన్నారు, వస్తున్నారు. అంటే యాక్టివిటీ అనేది అదే సార్, పర్ఫెక్ట్ గా టైంకి వచ్చిన ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పారు, మనం చిన్నప్పటి నుంచి రాసి ఇవన్నీ వినేసి ఉన్నదే. 2 సార్లు కారు ట్రావెల్ ఇచ్చింది సార్, బస్సు లేట్ అయింది సార్. మనం అంటే ఢిల్లీ బాబురెడ్డి గారు 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మన రాష్ట్రం మన యూనియన్ అని చెప్పి మన రాష్ట్రం కోసం ఒక యూనియన్ ఉండాలి, ఎందుకంటే మిగిలిన ప్రధాన యూనియన్లన్నీ తెలంగాణ నుంచే, హైదరాబాద్ నుంచే ఆపరేట్ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ 2014లో ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు స్థాపించి ఇక్కడ నిజంగా విజయవాడ కేంద్రంగా ఒక రాష్ట్ర స్థాయి యూనియన్ ఒక కార్యాలయంతో ఇలా నడుస్తుంది అంటే అదంతా ఢిల్లీ బాబురెడ్డి గారి కృషి, పట్టుదల, ఆయన మొండితనంతో ఇదంతా నడుస్తుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఆయన బండి బిగును భరించి ఇక్కడ ఒక వ్యవస్థను నిర్మించడానికి ఆయన ముందు ఆయన శ్రమిస్తున్నారు.
దానికి మన వంతుగా కూడా మనందరం చేదోడు వాదోడుగా నిలిచి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ బలోపేతం చేసుకోవడం ద్వారా మనందరం జర్నలిస్ట్ సమాజానికి మనం సేవలు అందించడానికి కృషి చేద్దామనేది ఈ సమావేశం ఉద్దేశం. యాక్చువల్గా మనం 10 ఏళ్ళు పూర్తి చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఆవిర్భవించి 10 ఏళ్ళు పూర్తయింది. నేను ఢిల్లీ బాబు గారికి కోరడం కూడా జరిగింది. ఎందుకంటే మనం రాష్ట్ర స్థాయిలో ఏదైనా ఒక మంచి కార్యక్రమం తీసుకుని, ఎందుకంటే చాలా యూనియన్లు వస్తున్నాయి పోతున్నాయి. మనం ఈవేళ ఏపీలో బలమైన యూనియన్గా మనం ముందుకెళ్తున్నాం అంటే అదంతా కూడా ఢిల్లీ బాబు రెడ్డి గారి నాయకత్వం ప్రతిపై. నాకు ఇంతకుముందు ఢిల్లీ బాబు రెడ్డి గారు మంచి అవకాశం ఇచ్చారు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడిగా. కానీ మధ్యలో కొన్ని కారణాల రీత్యా నేను ఆ బాధ్యతల నుంచి తప్పుకుని వేరే పని నిమిత్తం కొంత సమయం కేటాయించుకోవాలని నేను రాలేకపోయినా, తర్వాత సోదరుడు చెల్లిపల్లి శ్రీనివాస్ గారు ఆ బాధ్యతలు చేపట్టి ఆయన కూడా కొంత వర్క్ చేశారు. అయితే ఇప్పుడు మనం జిల్లాల వారీగా కమిటీలు వేసుకుంటూ బలోపేతం చేసుకోవడంతో పాటు ఢిల్లీ బాబు రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయిలో కూడా ఒక బలమైన టీంని ఏర్పాటు చేసుకోవడం. అదేవిధంగా సార్ చెప్తారు, భవిష్యత్తులో కొన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తోటి కలిసి పనిచేయడానికి తెలంగాణ నుంచి ఒక టీము కాంటాక్ట్లోకి వచ్చారు. అలాగే కేరళ, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఇలా కొంతమంది టీం మన ఆధ్వర్యంలోనే ఒక జాతీయ స్థాయి జర్నలిస్ట్ సంఘాన్ని ఎందుకు స్థాపించకూడదు అనే విషయంలో ఢిల్లీ బాబు రెడ్డి గారు కొంతకాలంగా వర్క్ చేస్తున్నారు. చాలా టీం వర్క్ జరుగుతుంది. మనం జాతీయ స్థాయిలో కూడా మనం గళం వినిపించడానికి, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక బలమైన నిర్మించడానికి జరుగుతున్న ప్రయత్నానికి మీ అందరూ అండదాంట్లో ఉండాలని, మీ అందరూ ఆశీస్సులో ఉండాలని కోరుకుంటున్నాను. మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూస్తున్నాం, రికగ్నైజేషన్ లేని వాళ్ళు కూడా, అంటే ఇదేంటంటే లీడర్షిప్ కోరుతున్నాం, లేకపోతే నాయకత్వం విజిటింగ్ కార్డులు, లెటర్ హ్యాడ్లు వేసుకున్నాం, ఏదో జర్నలిస్ట్ యూనియన్ నడిపేస్తున్నాం చెప్పుకోవడానికి. అలాగే ఢిల్లీ బాబు రెడ్డి గారితో చెప్పారు, మనం ఆయన పరిచయం అయ్యి మేము ఏదో జాతీయ స్థాయిలో యూనియన్, రాష్ట్రంలో ఈ యూనియన్ అంతా చెప్పుకుంటే సార్ చెప్పారు దానికి ఇద్దరు మనుషులు ఉన్నారు అక్కడ ఢిల్లీలో ఒకటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒకటి, వీళ్ళిద్దరు నడుపుతున్నారు తల్లి. దానికి కాకపోతే లెటర్ హ్యాడ్లు అడవడంటే ఇలాంటివన్నీ మనం పట్టించుకోవాల్సిన పని లేదు. నేను అదే చెప్తున్నాను, మనకి బలమైన వ్యవస్థ ఉంది. ఈ వ్యవస్థ ద్వారా మనం కొన్ని జిల్లాల్లో, నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఈచ్ వన్ టీచ్ టైమ్ అని అనేక విద్యా ప్రోగ్రాంలు జరిగి చదువుకున్న ప్రతి వాడు 10 మందిని చదివించాలి, చదువు చెప్పండి నేర్పండి అని. అలాగే ఇప్పుడు ఈ జర్నలిస్టులుగా ఏపీఎంలో మనం ఎవరైతే పనిచేస్తున్నామో మనందరూ కూడా ఒక 10 మంది జర్నలిస్టులు సమీకరించుకుని మన ఏపీఎంఎఫ్ జిల్లా స్థాయి నుంచి, అంటే కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత 26 జిల్లాలు ఏర్పడిన తర్వాత చాలా జిల్లాలో మనం మొత్తం కార్యవర్గాలు ఏర్పాటు చేసుకోవాలి, మహాసభ చేసుకోవాలి. ఇదంతా నడుస్తుంది కాబట్టి మనందరం కూడా ఏపీఎంఎఫ్ బలోపేతానికి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, సంస్థను ఎలాగా మనం బలమైన వ్యవస్థగా నిర్మాణం చేసుకోవాలనే దాంట్లో మీ అందరి సలహాలు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఢిల్లీ బాబు రెడ్డి గారికి ఈరోజు మీరు చెప్పవలసిన సందేశం కానీ డిస్కషన్స్ కానీ ఏవైనా మీ సైడ్ నుంచి మీ ప్రతిపాదనలు, మీ మంచి చెట్లు నేను ఒక్కొక్కరు మీరు చెప్పగలిగితే ముందు అది అయిన తర్వాత మిగతా కార్యక్రమాలు నేను చర్చ తీసుకుంటాను. ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటే మీ చేత నుంచి రూరల్ సైడ్ నుంచి అవుట్ సైడ్ నుంచి నాకు అవుట్పుట్ ఏమి, మీరు ఏం చేయాలనుకుంటారో, నేనేం చేయాలనుకుంటున్నాను అనేది ఒక దిశానిర్దేశంలో రావాల్సిన ప్రయోగాలన్నీ ఉన్నాయి. ఆ విధంగా మీరు శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టండి. మీ సైడ్ నుంచి మీరు చెప్పుకుంటూ వస్తే అందరూ ఒక్కొక్కరు వారి వారి అభిప్రాయాన్ని కూడా మనం క్రోడీకరించుకొని మరి ఏం చేద్దామని చెప్పాలి. మీడియా ఫెడరేషన్ ఆర్గనైజ్ చేస్తున్నాను. అయితే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ పుట్టుకతోటే నేను ఈ సంస్థలో ఉన్నాను. మధ్యలో కొన్ని కారణాల వల్ల బయటకు వెళ్ళవలసి వచ్చింది. మళ్ళీ సారు అంటే వైసీపీ గవర్నమెంట్లో యూనియన్ యాక్టివ్గా లేకపోవడం బయటకు వెళ్ళిపోయాము. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మన యూనియన్ యాక్టివ్ అయిందని తెలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చి శ్రీకాకుళం జిల్లాలో సుమారు 200 మందితో భారీగా మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేశాము. కాకపోతే మాకున్న సమస్య ఏంటంటే జర్నలిస్టులు అంటే ఒక పురుగుతో చూస్తారు. అక్కడ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ సభ్యులందరికీ ఆ ఏరియాలో ఒక టీమ్గా ఏర్పాటు చేసి రాజకీయ నాయకుల దగ్గర ఈ టీం అయితే కరెక్ట్ వర్క్ చేస్తుంది అన్నట్టు చేసి లాస్ట్కి ఇది ఒక ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ యూనియన్ అలా అక్కడ మీడియా సిండికేట్గా మారిపోయింది.
వీళ్ళ దగ్గరికి వెళ్తేనే ఏదైనా జరుగుతుంది, వార్తలు కానీ ఏమైనా కవర్ అవుతాయని స్టేజ్కి వచ్చేసాము. అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాకైతే సమస్యలు లేవు. రాజకీయ పలుకుబడి అంతా మాకుంది కాబట్టి కేంద్ర మంత్రి అలాగే లోకల్ మంత్రి కేంద్ర పచ్చెన్నాయుడు కానీ వీళ్ళు ఎవరైనా మనకు బాగా సపోర్ట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్కి. అందుకు మేమైతే బలంగానే వెళ్తున్నాము, వేటికైనా ముందు ఉంటాము. అదే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కార్యాలయం గురించి స్థలం అడిగాము, అది లెటర్ పెట్టమన్నారు. మనం లెటర్ తయారు చేసి పెట్టాము. భవిష్యత్తులో వీలైతే శ్రీకాకుళంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కార్యాలయం సొంతగా కట్టడానికి ప్రారంభిస్తామని చేస్తున్నాం. అలా మనం కానీ అందరము ఇచ్చేస్తే రాష్ట్రంలో బలమైన యూనియన్గా ఇప్పటికే మనం గుర్తింపు తెచ్చుకున్నాం కాబట్టి ఒక మిగతా యూనియన్ల గురించి మనం వాళ్ళ పేర్లు ప్రస్తావించకూడదు, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ యూనియన్ల మీద ఇప్పుడు ముందంజలో మనం ఉన్నాం. రాష్ట్రంలో కూడా గుర్తింపు ఉంది. రాజకీయ నాయకులు కూడా ఏపీఎంఎఫ్ అంటే మనకు గౌరవిస్తున్నారు కాబట్టి వెళ్ళేటప్పుడే మనం ఏమైనా సంక్షేమ కార్యక్రమాలకి ఏమైనా చేపడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంతేకాకుండా కేంద్ర మంత్రి గారికి చెప్పి ఒక 2 నెలలకి 3 నెలలకి ఇక్కడ ఉన్న 250 మంది జర్నలిస్టులకు మీరు ఏదో రకంగా సహకరించండి. ఫైనాన్షియల్గా జర్నలిస్టులు బయటకు బాగా కనపడతారు కానీ వాళ్ళు వీక్ అని చెప్పాము. ఆయన వాటికి కూడా మీరు ఎప్పుడైనా ఏ రకమైన సహకారం కావాలంటే ఆ రకమైన సహకారం ఇస్తామని శ్రీకాకుళం జిల్లాలో మాట ఇచ్చారు. కాబట్టి అది కూడా యూనియన్ తరఫున కొంత ఫండ్ అడిగాము, అలాగే ఇన్సూరెన్స్లు చేయమని చెప్పాము, అవి చేస్తామన్నారు. అవి చేస్తే మొత్తం రాష్ట్ర మహాసభలాగా శ్రీకాకుళం జిల్లాలో ఒక మంచి సభ ఏర్పాటు చేసి మీ అందరికీ పిలిచి అక్కడ జర్నలిస్టులందరికీ సంక్షేమ కార్యక్రమం చేపట్టాలని నా ఉద్దేశం. అది కూడా త్వరలో జరుగుతుంది. ఈ సందర్భంగా ఇదే చెప్పాలనుకుంటున్నాను చెప్పి మనం శ్రీకాకుళంలో ఏపీఎంఎఫ్ కార్యాలయం కట్టుకోవడానికి ప్రయత్నాలు అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇప్పుడు నెల్లూరు జిల్లా నుంచి మల్లికార్జున గారు మాట్లాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఒక వ్యవస్థలాగా తయారైంది బాగానే. ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమం తీసుకుని ముందుకు పోతాను. పూర్తి సహకారం ఉంటే అదేవిధంగా జర్నలిస్ట్ కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తాను. మనం కృషి చేస్తాం. అయితే మన ఏపీఎంఎఫ్ అవర్ నుంచి 10 సంవత్సరాల పూర్తి సందర్భంగా మనం ఇప్పుడు డోలా అప్పన్ గారు చెప్పారు, అక్కడ కార్యక్రమాలు కొత్త భవనం ఏర్పాటు చేసుకుని జిల్లాలో కూడా రాష్ట్ర స్థాయిలో సభ చేయడం ఆ విధంగా సభ చేయాలని నిర్ణయించుకున్నామని. అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ 6వ మన 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం డేట్ ఫిక్స్ చేసుకుని ప్రతి జిల్లా నుంచి కూడా ఒక కార్యక్రమం పెట్టుకుని అక్కడ మన జర్నలిస్టు సంక్షేమం కోసం కానీ దీనికోసం కానీ ఏదైనా సరే ఒక కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పేసి అక్కడ రాజకీయ నాయకులు అందరూ కూడా మనకు సపోర్ట్గా ఉంటారు. ఎలాగంటే అప్పన్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కూడా మంత్రులు ఏంటి, ఎమ్మెల్యేలు ఏంటి అందరూ కూడా మన ఏపీఎంఎఫ్ అంటే ఒక బ్రాండ్ మన రాష్ట్రానికి సంబంధించి. కాబట్టి అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. కాబట్టి ఈ ఊరికి చాటుకునేందుకు కూడా మనం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. అలాగే మన సంక్షేమం మన జర్నలిస్టులు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఈ 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారి సంక్షేమం కోసం ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఏదో ఒకటి ఒక కార్యక్రమం చేసి మనం కూడా చేసుకుంటే ఇప్పటికే మన ఏంటంటే అందరికీ తెలుసు, కానీ అటువంటి కార్యక్రమం చేస్తే బాగుంటుందని ఉద్దేశం. కేవలం 1-2 యూనియన్లు ఐడెంటిఫికేషన్ ఈరోజు గవర్నమెంట్లో కనిపిస్తుంది తప్ప మిగతా యూనియన్లు కూడా ప్రారంభించలేదు. అసలు ప్రభుత్వం కానీ లేదంటే ప్రెస్ అకాడమీ అనేది జర్నలిస్టులు అందరినీ కూడా ఈక్వాలిటీతో చూడాలి. అది లేని పరిస్థితిలో కనిపిస్తుంది. ఏ 1-2 యూనియన్లు వ్యక్తులు చెప్పిన మాట వినడం, లేకపోతే అప్పుడున్నటువంటి జీవోల ప్రకారంగా దాన్ని పాస్ ఆన్ చేయడం తప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి జర్నలిస్టులు సంఖ్య బాగా పెరిగింది. చిన్న పత్రికలు కావచ్చు, లేకపోతే యూట్యూబర్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ శాటిలైట్ ఛానల్స్ కానీ వచ్చింది. సో ఈ ప్రాతినిధ్య దీనికి జీవోని సవరించేలాగా మనం ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ తరఫున మనం ఏమైనా ప్రభుత్వంతో చర్చ జరిపేందుకు ఏమైనా ఛాన్స్ ఉందా, ఆ దిశగా మనం ఏమైనా పోరాటం చేయగలం. ఈ సంక్షేమం ఏపీఎంఎల్స్ మనం ఏదో ఫంక్షన్ చేసుకోవడం లేకపోతే ఇంకోటి చేయడం అనేది ప్రతి సెకండరీ. అసలు స్ట్రాంగ్గా మన గవర్నమెంట్ నోటీస్లోకి ఏపీఎంఎఫ్ అనేది మనం తీసుకెళ్ళి
ఈ రోజు వరకు కూడా ఇలా ఉంది యూనియన్ల పరిస్థితులు. ఇన్ని యూనియన్లు వచ్చాయి, కేవలం 1-2 మీరు ఐడెంటిఫై చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు గుర్తించలేకపోతున్నారు అనేది మనం అడగాలి. ఫస్ట్ అన్నారు అంటే నా పర్సనల్ ఒపీనియన్. అడిగి మనం సాధించుకున్నప్పుడే అన్ని యూనియన్లు ఈక్వల్గా అంటే అందరికీ సమాన హక్కునే కల్పించాలి. మీడియా సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు చెప్పిన శ్రీకాకుళం వాళ్ళు బాగా చెప్తా ఉంటే చాలా బాధ అయింది. అదేవిధంగా మా చిత్తూరు జిల్లాలో పలమనేరులో కూడా జరిగితే నేనేం చేస్తాను సార్ అడిగితే చెప్తారు. నేను చెప్పడం బాగుండలే. చుక్కలు కనపడకుండా ఊరు వదిలేస్తే భూషులేదు. మళ్ళీ పంచాయతీ ఆయనకే చెప్తాడు, వాళ్ళకి మేము వేగలేము స్వామి, మేము ఊరు వదిలేస్తాము. ఇప్పుడు కూడా ఆయనకు తెలుసు. తిరుపతి ప్రెస్ క్లబ్లో కూడా కానీ మాది చిత్తు ఇప్పుడు డివైడ్ అయిపోయింది. అయినా కూడా ఎవరెవరికి ఏడాది భయం పెట్టాలో పెట్టే లెక్కలు పెడతా వస్తేనే ఉంటుంది. ఎంతసేపు సిన్సియరు నేను గొప్పవాడు అంటే కాదు, దాన్ని తగిన ఇది పని చేస్తే చక్కగా వస్తుంది. మేకు కొట్టాలి, ఏడ కొడితే మేకు దిగిపోతుంది అనేది. రాయి పైన కొడితే దిగదు. మెత్తగా ఉండే నేల కాడ ఏడంది ఆడ పెట్టి ఆడికి ఎగిరిపోతుంది. ఇది ఎప్పుడైనా ఇది ఉంటే నాకు ఫోన్ చేయండి, చెప్తా ఏం చేయాలి ఏం చేయాలంటే చెప్తే 5 నిమిషాలు మొత్తం హ్యాండిల్ చేయాలి. యూనియన్ తరఫు నుంచి ఒక నాయకులు వైసీపీ గవర్నమెంట్లో 9,000 మందికి ఇచ్చినారు రాష్ట్ర వ్యాప్తంగా అక్రిడేషన్. అదే అంతకుముందు గవర్నమెంట్లో 27,000, 29,000, 24,000 ఇచ్చినారు. మళ్ళంక గవర్నమెంట్ మారినా ప్రభుత్వము 3 నెలలు పొడిగిస్తానే వస్తూ ఉంది. ఆ పొడిగించి కూడా ఈసారి ఎక్కువ మందికి అక్రిడేషన్ ఇచ్చే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే మన యూనియన్ కొంచెం బలోపేతంగా ఉంటుంది. ఆల్రెడీ కార్యదర్శి గారు చేస్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని స్టేట్లో మహారాష్ట్రలో వాళ్ళకి అక్రిడేషన్ ఇచ్చినారు, వాళ్ళు విలేకరుగా గుర్తించినారు. ఆ యూట్యూబ్ ఛానల్స్ కూడా అక్రిడేషన్ వచ్చే విధంగా కూడా మన యూనియన్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంతకుముందు కూడా మన వాళ్ళు చెప్పినారు ఇంటి స్థలాల గురించి. కొన్ని మేము మండలాల్లో వస్తే మేమే లోకల్గా ఉండి చిట్టి ఇచ్చేసినాం. కానీ ఇప్పుడే సిచ్యువేషన్ గవర్నమెంట్ వచ్చి గవర్నమెంట్ అంతా చెప్తాను పని చేయించుకుంటారు, కానీ ఏ రోజుకు చేయడం లేదు. అలా ఇంకొక మీరు గుర్తించుకోవాల్సిన విషయం, రాష్ట్ర ప్రభుత్వంలో 2 పేపర్ ఒక ఛానల్కి ఒక న్యూస్ పేపర్ మాత్రమే 370 కోట్లు అని చెప్పి ఇచ్చినారు. దాన్ని ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద అన్నగారు తీస్తే 370 కోట్లు తీసి స్కామ్. అది సాక్షి పేపర్కి సాక్షి ఛానల్కి మాత్రమే అడ్వర్టైజ్మెంట్, మిగతా దేనికి లేదు. అట్లా ఏమన్నా తప్పలా కొట్టి ఇంకో పేపర్ వాటికి ఇస్తాడు. ప్రభుత్వం అట్లా కాకుండా అన్న చేసిన పనికి ఈరోజు చిన్న పత్రికలు కూడా ప్రభుత్వ కార్యక్రమాలు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్ పైనే ఉంటుంది. చిన్న పత్రికలు నడపాలంటే చాలా కష్టం. దానికి కూడా మన యూనియనే ముఖ్య కారణం. అది కూడా అందరూ తెలుసుకోవాలి. ప్రభుత్వం దృష్టికి తెలిపి ఏ కార్యక్రమం ప్రభుత్వం చేసినా ప్రతి ఒక్క పత్రిక అడ్వర్టైజ్మెంట్ వచ్చేదానికి కారణం కూడా మన యూనియనే. మీడియా ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం హాజరైనటువంటి మన అధ్యక్ష కార్యదర్శులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఈ నేమ్ ఒక సంచలనం మీకు అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత మన రాష్ట్రానికంటూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి యూనియన్. అది ఈ రోజుకి కూడా తెలంగాణ వాళ్ళు నడిపిస్తున్న యూనియన్నే ఆంధ్రప్రదేశ్లో మిగిలి ఉంది. కానీ ఇది స్థానికంగా విజయవాడ కేంద్రంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మనం ఈ యొక్క యూనియన్ని నడపగలుగుతున్నామంటే కారణం మాకు ఈ యూనియన్ యొక్క వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఢిల్లీ బాబు ముఖస్థుతి కాదు, కానీ ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ కావాలంటే 10 మంది నాయకులు తయారు చేస్తున్నాడు అతని నాయకుడు. అటువంటి లక్షణాలన్నీ మన నాయకుల్లో ఉన్నాయి. అదేవిధంగా నేను 2018లో ఆయన పరిచయం అయినప్పుడు జస్ట్ ఫ్రెండ్లీగా సతీష్ అని పరిచయం చేసినప్పుడు మామూలుగా కలుస్తూ ఉన్నాం, తిరుగుతూ ఉన్నాం.
ఒక పార్టీతో, తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నాయి. అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆ పార్టీతో మామూలు, కానీ యూనియన్లో యాక్టివ్గా సతీష్ అన్న ఆ రోజు యూనియన్ నుంచి ఆయన రిజైన్ చేసిన రోజు ఛత్తీస్గఢ్లో ప్లేనరీ జరిగింది. ఆ ప్లేనరీలో నాతో పాటుగా 4 సభ్యులు, నేను ఉపాధ్యక్షుడిగా, 4 ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా మనం, ఎందుకంటే ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్లో అత్యధికమైన మెంబర్షిప్ కలిగినటువంటి యూనియన్ మనం. వాళ్ళు ఏమున్నా కానీ వాళ్ళకి చిన్న చిన్న రాష్ట్రాలు మాత్రం ఉన్నాయి. మనది సమగ్రమైనటువంటి ఒక మెంబర్షిప్ కలిగినటువంటి యూనియన్. అలాగే ఇప్పుడు మాజీ అని ఎందుకు చెప్తానంటే మన యూనియన్కి ఒక లక్షణం ఉంది, డిసిప్లిన్ ఫస్ట్ మనకు కావాల్సింది. ఆ డిసిప్లిన్ ఏంటంటే మనం తప్పు చేసిన వాడిని ఎవరినైనా సరే ఆ ప్రశ్నించింది మనం రేపొద్దున ఇంకొక తప్పు ప్రశ్నించకూడదు. కాబట్టి ఒక రాజకీయ పార్టీకి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పదవిని ఆశిస్తున్నాను కాబట్టి దానికి ముందుగానే నేను రిజైన్ చేయడం జరిగింది. చాలామంది మిత్రులు, మనవాడు మా మిత్రులు అబ్బాయి గారిని అడగడం జరిగింది, చెల్లిమంటి శ్రీనివాస్ అనేవాడు పొలిటికల్లా లేదంటే జర్నలిస్టా, ఏ పేరు వాడాలని అడగడం జరిగింది. దానికి నేను ముందుగానే మా బాసు నేను ప్రిపేర్ అయ్యి, మా మిత్రులు నేను ప్రిపేర్ అయ్యి దీన్ని క్లియర్గా రేపు పొద్దున మనం ఎవడో కూడా పొత్తు చేయకూడదు అంటే మనం ఎలా ఉండాలి ఫస్ట్. ఎందుకంటే యూనియన్లో నేనున్నా, నాకు పదవి ఉన్నా లేకపోయినా ఆ యూనియన్లో నాకు అంత స్వతంత్రం. అలాగే నెక్స్ట్ మన జిల్లాల గురించి మాట్లాడుకొని చూస్తే మా మల్లికార్జున నెల్లూరు జిల్లాలో ఒక అద్భుతమైన మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా బాగా జరిగింది. తర్వాత విశాఖపట్నం కిరణ్ గారు అమ్మాయి రాలేదు ఈరోజు. ఒక మహిళా జర్నలిస్ట్ యూనియన్లో ఒక మహిళా శాఖని ఏర్పాటు చేసినటువంటి ఘనత వైజాగ్ జర్నలిస్ట్. అలాగే మన అప్పల్ గారు ఆయన వచ్చిన తర్వాత మాకు ఒక రకమైన జోష్ వచ్చింది. ప్రవీణ్ కానీ మిగిలిన మన తమ్ముడు వీళ్ళందరూ కూడా ఆ రోజు మేము మీటింగ్ వెళ్ళిన అటెండ్ అవుతున్న సమయానికి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేతో మీడియా వాళ్ళంటే చాలా తక్కువగా మాట్లాడి ఆ రోజు అతను చేసిన కామెంట్స్ అన్ని కూడా మాకు చూపించారు. కానీ మీటింగ్ అయిన తర్వాత జర్నలిస్టులు అంటే ఏంటనేది ఏదో చూపించారు. అది గమ్మని. అటువంటి సత్తా ఉన్నటువంటి ఒక యూనియన్. ఈరోజు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, ఎందుకంటే నేను బయట నుండి మాట్లాడుతున్నాను కాబట్టి మనం డబ్బా కొట్టుకుంటుంది కాదు, లెక్క కాదు కాబట్టి. నేను యూనియన్లో ఈరోజు మాజీ కాబట్టి ఉన్నట్టుగా ఓపెన్గా మాట్లాడాను. బలగం మనకు అన్ని రకాలుగా దమ్ము. నేను చెప్తున్నా ఈరోజు మన యూనియన్కి ఉన్నటువంటి ఏదైతే మెంబర్షిప్ ఉందో దానికి శాంటిటీ. దొంగ సభ్యత్వాలు చూపించుకుని మనం ఏం చెప్పాం. దీనికి అంతటికి కారణం మీరందరూ జిల్లాల్లో సమగ్రంగా పనిచేస్తున్నారు కాబట్టి మెంబర్షిప్ వస్తుంది. మేము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కరోనా సమయంలో అప్పాజీ నేను ఢిల్లీబాబు రెడ్డి గారు మధ్యలో కారులో తిరుగుతూ ప్రతి ఏరియాకి వెళ్ళి దగ్గర ఉమ్మడి జిల్లాలో 600 పైసలు అప్లికేషన్లు మెంబర్షిప్ తీసుకోవాలి. ఆ రోజు కరోనాలో చెప్పారు. ఆ రోజే అబ్రోడ్ ఈరోజు మహాటీవీలో చేస్తున్నాడు రాజేష్, ఐ న్యూస్ రాజేష్. ఆ కుర్రాడు పట్టుకొచ్చి అప్లికేషన్ పట్టుకొచ్చి అతను ఈరోజు కాకినాడ క్లబ్ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్. ఈజ్ బిలాంగ్స్ టు మన యూనియన్. అలాగే ఇప్పుడు మా బాలాజీ అని ఉన్నాడు. పొలంనేరులో మీటింగ్ పెట్టడానికి రకరకాలైన విన్యాసాలు చేస్తాం. లాస్ట్కి ఒక డేట్ అనౌన్స్ చేసి ఎవరెవరినో ఇది చేయాలని చూసాం. అవునా వాళ్ళే ఇప్పుడు వచ్చిన ఈ 4 ఎవరైతే మన బాలాజీ మీద చేశారు. రీసెంట్గా ఆయన నుంచి ఒక కాల్ వచ్చింది. సినన్న వాడెవడో ఫోన్ చేశాడు, తిరుపతిలో డబ్బులు అది చెప్తారంట మన యూనియన్ నుంచి. మరి నేను అవ్వాల్సింది ఇచ్చేసాను. అడిగి బాగానే చెప్పాను. దమ్ము ధైర్యం ఉన్న నా కొడుకు ఎవడా చెప్తే ప్రూవ్ చేసుకుంటే మేము ఏదైనా డబ్బు తీసుకున్నాం
అడిగేదని చిల్లర కావాలంటే మేము వీఆర్ నాట్ బెగ్గర్స్. అడిగేదని చిల్లర కావాలంటే మనం వెళ్తాం. మీరంతా చెప్పారు సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన యూనియన్ తరఫున ఇన్సూరెన్స్ అనేది దగ్గరగా 4-5 సంవత్సరాల నుంచి దాని మీద చాలా ప్రయత్నం చేస్తాం. గ్రూప్ ఇన్సూరెన్స్ చేయాలని చెప్పి ఈరోజు పార్టీలు చేస్తున్నాయి. రాజకీయ పార్టీ జనసేన కానీ టీడీపీ కానీ ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఇది చేసినప్పుడు చేస్తారు. దాన్ని సమగ్రంగా పరిశీలించి మనతో ఉన్న ప్రతి జర్నలిస్ట్కి కూడా మన దగ్గర మెంబర్షిప్ తీసుకున్న ప్రతి జర్నలిస్ట్కి కూడా మనం కంపల్సరీగా దాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రయత్నం అయితే జరుగుతుంది. దానిలో భాగంగా మేజర్ షేర్ నేనే ఇస్తాను, అది కూడా చెప్తాను. సో అలాగే జర్నలిస్టులపై దాడులు జరిగిన విషయాలు మీకు తెలుసు. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఎంత స్ట్రిక్ట్గా ఉండేది జర్నలిస్టుల మీద, వాళ్ళ ఒక పేపర్ తప్ప మిగిలిన వాళ్ళందరి మీద వాళ్ళు ఏమైనా చేశారు. మొట్టమొదటిసారిగా తుని దగ్గర ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ని చంపేశారు. ఆ రోజు వీళ్ళిద్దరే ఢిల్లీ బాబు రెడ్డి గారు, సతీష్ డీజీపీ గారి దగ్గరికి వెళ్ళి ఇది జరిగింది, ఇమీడియట్గా దీని మీద ఎఫ్ఐఆర్ వేస్తారా ఏంటంటే అది జరిగిన 3-4 రోజులు మనం వెళ్ళి కంప్లైంట్ చేసాం తప్ప ఎవడైనా. ఆ దమ్ము ఇప్పుడున్న యూనియన్ గవర్నమెంట్ ఉంటుంది. అలాగే మనలో కూడా మన అధ్యక్ష కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఒక జీవోలు వస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో కూడా జరిగింది. జర్నలిస్టు పిల్లలకి సంబంధించి అలవెన్సెస్ అవన్నీ ఇవ్వమని చెప్పి ఆయన కలెక్టర్ గారు వచ్చి చెప్పారు. ఆ జీవో పాస్ ఆన్ చేసి మన వాళ్ళకి ప్రతి జిల్లాకి పంపిస్తే ఎవరో కూడా దాన్ని మీద చేయలేదు. అంటే మేము చేసే పని మేము రాష్ట్రంలో చేస్తాం. మిగిలిన పనులు చేయాల్సింది అధ్యక్ష కార్యదర్శి ఎంత పని ఉన్నా ఒక యూనియనిస్ట్గా చేయాల్సిన బాధ్యత ఉందని ఇది మన సత్వరమైన బాధ్యత. అలాగే లీడర్ రమణమూర్తి మీద అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశారు. అది ఆవిడకి రాజ్యాంగం ప్రకారం ఆవిడకు ఉన్నటువంటి హక్కు ఏంటనేది, ఆవిడకు ఉన్నటువంటి పవర్ ఏంటి, హక్కు కాదు, ఆవిడకు ఉన్నటువంటి పవర్ ఏంటనేది మన యూనియన్ ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ రోజు సిఎస్ గారిని కలిసి విజయానంద్ గారికి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చింది. ఎందుకంటే మనం యూనియన్ అంటే బలంతో పాటుగా మనకు నాలెడ్జ్ ఉంది, చట్టం తెలుసు, రాజ్యాంగం తెలుసు. మనం 4th ఎస్టేట్లో ఉన్నాం. ఈరోజు 4th ఎస్టేట్కి జర్నలిజానికి రావాల్సిన గౌరవం ఎంతమంది వేస్తున్నారు? లేదు కదా పరిస్థితి. సోదరులు ఇందాక అడిగారు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ అని చెప్పి. వాళ్ళ గురించి ప్రత్యేకంగా మహారాష్ట్రలో అక్రిడేషన్లో ఆ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది. దాన్ని స్టడీ చేసి లోకేష్ గారు అప్పుడే చెప్పారు, పాదయాత్రలో చెప్పారు యూట్యూబర్స్ అందరికీ కూడా నేను అక్రిడేషన్ ఇస్తున్నాను. కానీ దాంట్లో ఉన్న చిక్కులు ఏంటంటే ఎవడో కూడా సరైనటువంటి అడ్రస్లో ఇది మామూలుగా యూట్యూబ్ అటువంటి వాళ్ళని శాంటిటీ ఏంటనేది దానికి సంబంధించినటువంటి చిక్కులు ఏమొస్తాయనేటువంటి ఉద్దేశంతో దానికి ఇంకా కూడా స్టడీ చేస్తున్నారు. కానీ ఇచ్చిన మాట ప్రకారం అది కూడా జరిగింది. ఎందుకంటే మన యూనియన్ కూడా దానికి సపోర్టే. ఎంతోమంది నిజాయితీగా పనిచేసే యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళు పెట్టే డిబేట్లు కానీ వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక ఆఫీసర్ కూడా చేయలేడు దాన్ని. ఐఏఎస్ ఐపీఎస్ చేసిన వాళ్ళు కూడా చేయలేనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ప్రభుత్వాలు ఏ తప్పు చేస్తున్నాయి, దాన్ని ఎలా సర్దిద్దుకోవాలనే సలహా కూడా ఇచ్చేటువంటి దొరుకున్నటువంటి వాళ్ళు. కాబట్టి మన యూనియన్ ద్వారా ఇంకా ముందుకి ఏ జర్నలిస్ట్కి ఏ చిన్న అవసరం కలిగినా, ఏ ప్రాబ్లం జరిగినా కూడా దాన్ని పరిష్కరించడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మనం చేసే దమ్ము మన దగ్గర ఉందని చెప్పి తెలియజేసుకున్నాను. దేశం నుంచి మొట్టమొదటి నేషనల్ యూనియన్ గారు కూడా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా కాలంగా మన యూనియన్కి స్థూలికంగా మిమ్మల్ని ఉపాధ్యక్షులుగా తీసుకుంటున్నాము. మిమ్మల్ని తీసుకొని మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క సహకారాన్ని మాకు మన యూనియన్కి అందించాలని సమయంలో. అదేవిధంగా ఒక వ్యక్తి ఆయన టీవీ9 సత్యం రాజమండ్రి
ఆయన మాల వేసుకొని ఈరోజు అయ్యప్ప స్వామి మాలలో ఉన్నాను, నేను ఈ మాల కోసం వెయిట్ చేస్తున్నాను, ఇంట్లో ఉన్నాను, రాలేకపోయాను చెప్పి వారు స్టేజ్ పెట్టి వారి తరఫున రాష్ట్ర మన ఐజేయు ఉపాధ్యక్షుడు వకల్ తప్పించుకొని వాళ్ళ మీద అదేవిధంగా సతీష్ కూడా దాని మీద ఒక విజ్ఞప్తి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. వారిని కూడా రాష్ట్ర కార్యదర్శిగా తీసుకుంటున్నాము. నవంబర్ 30 లోపల డిజైన్స్ ఇస్తే దాంతో డీటెయిల్స్ అన్ని కూడా మీకు పొందుపరచాలి. రైతు ఇచ్చాను, అకౌంట్ నెంబర్స్ ఇచ్చాను, అదేవిధంగా మన ఏ నెంబర్ నెంబర్ ద్వారా కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. దానికి కావాల్సిన ఐఏఎస్ కోడ్, ఐపీఎస్ కోడ్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది. దీంతో కూడా ఏంటంటే అన్ని డీటెయిల్స్ వాళ్ళ రిక్వెస్ట్తో పాటు మనకు ఇవ్వాల్సిన డీటెయిల్స్ కూడా దీంట్లో పొందుపరిచినాము. కాకపోతే మీరు 1-2 మాత్రం దయచేసి లిమిటెడ్ కంప్లైంట్ చేసుకోవద్దండి. ఈసారి కొంచెం భారీగానే చేయవలసిన అవసరం ఉంది. అందరూ అనేక ఎఫర్ట్స్ పెట్టండి. ఎందుకంటే చాలా ఎక్స్పెండిచర్స్ మీద రోజు రోజుకు పెరిగిపోతుంది. యూనియన్కి ఏ ప్రభుత్వం నుంచి గ్రాంట్ రాదు, ఒక చోట నుంచి ఇంకోటి ఏమి రాదు. మీ అందరి సహకారం మీరు అందరూ అందిస్తేనే దీన్ని కూడా కొంచెం పెద్దదిగా నడుపుకోవడానికి కూడా ఇక్కడ అన్ని ఇప్పుడు మంత్లీ 20,000 రూపీస్ రెంట్ పే చేస్తున్నాం. 11 సంవత్సరాలుగా జరుగుతా ఉంది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇన్నాళ్ళు అవస్థ పడుతున్నాను. నేను డైరీ వేసుకుంటున్నాను, వాటికి వచ్చిందానికి, కానీ గత సంవత్సరం వేయలేదు. ఈసారి లోటు కనిపిస్తుంది. ఈ లోటుని మీ అందరితో కూడా షేర్ చేస్తున్నాను. మీ అందరి సహకారం ఈసారి ఈ నెక్స్ట్ నుంచి కంటిన్యూ చేయాలని చెప్పి నేను అదే ప్రయత్నం చేస్తున్నాను. మీ అందరి సహకారం అందించండి. మనం ఇంకా కూడా నేనేమంటున్నానంటే మళ్ళా బిఫోర్ డైరీ ఇనాగ్రేషన్స్ ముందు మనం మీటింగ్ పెట్టుకోవడం, లేదంటే డైరీ ఇనాగ్రేషన్కి ముందు ఒకసారి మీటింగ్ పెట్టుకొని ఆ రోజుకి డైరీ ఇనాగ్రేషన్స్కి అందరం కలిసిపోయి మన అవసరం సభ్యులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనం అక్కడ ఇనాగ్రేట్ చేసుకుంటే బాగుంటుందని కూడా నాకు ఉంది. ఆ ప్రయత్నం కూడా నా భాగం, అది నా ప్రయత్నంలో నేను చేసుకుంటాను. అందరూ మీ సహకారం అందించండి. నా సహకారాన్ని నేను ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఇంకా కూడా ఇంకా ఏదైనా మీ సైడ్ నుంచి మీరు అడగలిగితే నేను సమాధానం చెప్పడానికి రెడీగా అడ్వర్టైజ్మెంట్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ కమిషన్స్ పద్ధతిలో ఏదైనా కావాలనుకుంటే ఖచ్చితంగా కూడా దాన్ని కూడా డిడక్ట్ చేసుకొని మాకు పేమెంట్ చేయండి. 5,000 నుంచి 10,000 వరకు డిడక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ అందరూ మీరు అదే పని అనుకుంటే మాత్రం కాదు. దయచేసి అట్లయితే 3 పేజీలు చేసుకోండి, మీరు పేజీ పెంచుకోండి. 2 ఇచ్చిన వాళ్ళతో 3 పెంచుకోండి.